రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలననే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్, కేటీఆర్లను కాంగ్రెస్లోకి తీసుకున్న తమకు అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను విమర్శించడాన్ని ఖండిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతిస్తే తప్పేంటని ప్రశ్నించారు. సీఎం నిరుద్యోగులతో చర్చించి పరిష్కారం చూపాలన్నారు. కేసీఆర్ల అహంకారంగా ప్రవర్తిస్తే ఆయనకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిపై, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారిపై మాట్లాడినటువంటి మాటలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ పారాచూట్ లీడర్లకు, గాలిలో గెలిచినటువంటి కొందరి నాయకులకు, కష్టపడి ప్రజల కొరకు పనిచేసినటువంటి నాయకుల విలువ కానీ వాళ్ళ చరిత్ర కానీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎందరి మందిని తీసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. చివరికి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును కూడా తీసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ మేమేమన్నామంటే ఈ విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలా, రాజకీయ పార్టీలు